హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అసలు నాకు చాలా హ్యాపీగా ఉందండి. బుడ్డిగాడైతే ఒక వీడియో రివీల్ చేశాడు. అసలు తలా తోక లేకపోయినా కూడా నాకు హ్యాపీ అనిపించింది. అదేంటనేది మనం వీడియోలో షేర్ చేసుకుందాము. ఇదైతే చూడండి, మా పిల్లల స్కూల్లో ఈడియు ఎక్స్పో ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పారంట. అంటే ఒక 4 మెంబర్స్ ఉన్నారు హిందూయిజం గురించి. సో ఇంకా నేనైతే ఒక స్మాల్ టెంపుల్ తయారు చేద్దామని నాకు కావాల్సిన అన్నీ కూడా పెట్టుకున్నాను. అంటే ఎక్కువ కార్డ్బోర్డ్ అండ్ థర్మాకోల్ షీట్ ఇవే యూజ్ అవుతాయి కదా. సో ఇంకా దీంతో పాటుగా మనం ఫెవిక్విక్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఏదైనా ఒక పని చేశాము అంటే చేశాము అన్నట్టుగా కాకుండా ముఖ్యంగా సాటిస్ఫై అవ్వాలి అనేదే నేను చూస్తాను. అంటే ఏదో గిఫ్ట్ వచ్చేస్తుంది అనేది కాదండి, సాటిస్ఫై అయితే చాలన్నమాట. సో ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి నైట్ అప్పటికప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను. మొత్తం ఇది నైట్ ఒక 3 అవర్స్, మార్నింగ్ ఒక 3 అవర్స్ పట్టింది. తయారు చేసిన తర్వాత ఇంకా వాళ్ళ స్కూల్లో సబ్మిట్ చేసి వీడియోస్ ఫొటోస్ అంతా తీసేసుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఆ నెక్స్ట్ డే అనమాట ఎక్స్పో. ఇంకా ఆ రోజు మొత్తం విజిటింగ్ చేసిన వాళ్ళు చాలా బాగుంది అని చెప్పారు. అందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్కూల్ ప్రిన్సిపాల్ అలాగే చైర్మన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, అందరూ కూడా చాలా హ్యాపీగా చెప్పారనమాట. అంటే ముందు సాటిస్ఫై అయ్యాను నేను, ఎందుకంటే వాళ్ళ క్లాస్లో డిఫరెంట్గా ట్రెండీగా అలాగే చాలా చాలా బాగుందనమాట టెంపుల్. అంటే ఒక గిఫ్ట్ ఆర్టికల్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే లుక్ వచ్చింది. సో ఇంకా అందుకోసం అందరూ బాగుందనేటప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదేనండి మనకు కావాల్సింది. మనం కష్టపడినా కూడా సాటిస్ఫై అవ్వటం ముఖ్యం కదా, అదే నేను చూస్తాను. పర్ఫెక్ట్గా చేయాలనేదే నా మెంటాలిటీ అనమాట. సో ఇంకా ఏదైతేనేమి మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అసలు విషయం ఏంటంటే, మన బుడ్డిగాడు వీడియో పెట్టాడు చూశారు కదండి. సొంత ఇల్లు వచ్చిందన్న ఆనందంతో అసలు 90 మందికి అన్నదానం తయారు చేసి ఇచ్చాడనమాట. సో అయితే అందుకు నేను హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే అసలు తలతోక లేని వీడియోస్ చేస్తున్నాడండి. అవార్షణ అవటం ఏంటి, మళ్ళీ పుట్టింట్లో శ్రీమంతం జరగబోతుంది అన్నట్టుగా వీడియో పెట్టాడు. దానికి తల లేదు, తోక లేదు, ఒక కొటేషన్ లాగా మిగిలిపోయింది అనమాట. అంటే క్వశ్చన్ మార్క్, దానికి ఇంకేం రిప్లై లేదు. సో ఇంకా అది అయితే పక్కన పెట్టేద్దాం దాని గురించి. కానీ మధ్యలో అయితే బంగారం వచ్చింది, తర్వాత ఒక రోజులోనే డబ్బు, ఇల్లు కూడా వచ్చింది. ఇల్లు వచ్చినట్టుగా ఒక ఈ వీడియోలో చూపిస్తే బాగోదు, కానీ డబ్బు వచ్చింది చూపించినప్పుడు సొంత ఇంట్లో కూర్చొని వీడియో తీశారండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు డబ్బు వచ్చిన ఆనందము, ఇల్లు వచ్చిన ఆనందంలో మనము ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటాము, ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి అనుకుంటాము. వీళ్ళు ఏంటబ్బా ఇంకా ఏం చేయలేదు అనేదే నేను చాలా చాలా తిట్టుకున్నాను కిటిగాన్ని. సో ఇంకా ఏదో మరి మొత్తానికి ఒక మెరాకిల్ జరిగింది. ఎందుకంటే వాళ్ళు టెంపుల్కి వెళ్ళకోకుండా ఏంటి పిల్లల్ని తీసుకొని సొంత ఇంటి నుంచి బయలుదేరి మరీ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. వీడియోలో కూడా ఏం చెప్పాడు, మా సొంత ఇల్లు వచ్చిందన్న ఆనందంలో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాము, అందుకే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అని చెప్పి ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఎవరైనా టెంపుల్కి వెళ్తారు, ఏదైనా సరే ఒక టూర్ ప్లాన్ చేసుకుంటారు, అంటే ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటారు. సో అదేమీ చేయలేదేందని చాలా తిట్టుకున్నాను నేను. సో ఇంకా మొత్తానికి ఒక మెరాకిల్ జరిగింది. నా తిట్లనేవి కిట్గాడికి తెలిసిపోయాయా, లేకపోతే వీడియో ఫాలో అయ్యాడో నాకైతే తెలీదు. సో మన ఛానల్లో మోటివేషన్ వీడియోస్ కంపల్సరీగా ఉంటాయన్నమాట. సో మొత్తానికైతే తన సొంత ఇంటిని రాబట్టుకున్నాడు, అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశాడు అని చెప్తున్నాడు కిట్గాడు. ఓకే, మరి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశాడు కదా, నీకెందుకని వ్యూస్ తగ్గిపోతున్నాయి? 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ నీకు ఎన్ని వేల మంది వ్యూస్ రావాలి చెప్పు? ఒక 2 లక్షల మంది అయినా రావాలి కదా. వ్యూస్ అన్నీ ఎందుకు తగ్గిపోతున్నాయి? నీ వీడియోస్లో జెన్యున్ అనేది లేదు. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం దారిలో పడ్డాడు, కొంచెం జెన్యున్గా పెట్టాలనుకుంటున్నాడు, పెడుతున్నాడు, అందుకే వ్యూస్ తగ్గాయి. ఓకే, జెన్యున్గా పెడితే వ్యూస్ తగ్గినా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అందులో కొంచెం కొంచెం పికప్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో మధ్యలో తలతోక లేని ఒక వీడియో రివీల్ చేశాడు, పుట్టింట్లో శ్రీమంతం జరగబోతుందని. నాకు అది ఇంకా అర్థం కాలేదు. అవర్షణ అయ్యి ఉంటే శ్రీమంతం ఏంటి? అంతకుముందు వీడియో నా పోనీ అదేమన్నా ఇంకా దాని గురించి తలతోక
డోకా లేదు. సో ఇంకా అది పక్కన పెట్టేసి సొంత ఇల్లు వచ్చింది అనే ఆనందంలో 90 మందికి ఫుడ్ సప్లై చేస్తున్నారు. అయితే పైన వంట స్టార్ట్ చేశారనమాట. కింద వచ్చేసి పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారు. ఓకే, నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఇంతలోకే మళ్ళీ ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడ ఎలా సర్దావు కిట్టిగా, నాకు అర్థం కావట్లేదు. అక్కడ అన్నీ మూటలు కట్టుకొని అరమరలలో షెల్ఫ్లలో పెట్టేసుకొని ఓన్లీ మనం వండుకునేటివే, లేకుంటే మనం పడుకోవడానికి ఒక మంచం ఉంటే చాలు, ఒకటి చాప ఉంటే చాలు, దుప్పటి ఉంటే చాలు అన్నట్టుగా ఇక్కడ పరుపులు కనిపించాయిలే అక్కడ. సో మరి టేబుల్ లేకుంటే ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టారు? పైన ఏమన్నా సన్సైడ్లు ఉన్నాయా? అవి కూడా లేవు కదా. బెడ్రూమ్లో కూడా అన్ని కబోర్డ్సే కదా. ఈ టేబుల్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టారు మీరు? ఆ ఇంట్లో బెడ్రూమ్లో పెట్టారు అనుకోవడానికి కూడా బీరువా పెట్టినట్టుగా చూపించావు. ఏదో చూపించని విధంగా చూపించాడండి, అన్ని మూటలు గట్టి పెట్టినట్టుగా. అంటే ఏ రోజుకైనా సొంత ఇల్లు వస్తుంది, ఆ సొంత ఇంట్లోకి వెళ్ళిపోతామనే ఆనందం కంపల్సరీగా ముందు నుంచే హోప్ అయితే ఉంది. అందుకే సామాన్లన్నీ సదరలేదు. ఓకే అండి, హోప్ ఉండటం మంచిదే. ఎందుకంటే ఏదైనా సాధించాలి అనేది మైండ్లో ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. సో ఇంకా మొత్తానికి అయితే ఒక 90 మందికి ఫుడ్. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక 100 మెంబర్స్కి, 150 మెంబర్స్కి, 200 మెంబర్స్కి, లేకుంటే ఒక 50 మెంబర్స్కి ఇట్లా పెట్టుకుంటారు కదా. అటు ఇటు కాకుండా 90 మందికి అని ఎలా పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ 90 పార్సిల్లే అయ్యాయేమో. ఎగ్జాంపుల్గా ఇంత అనేసి ఒక కొలతలు లేకోకుండా ఇన్ని కేజీలు అనేసి ఒకవేళ వండి ఉంటారు. ఒక 90 ప్యాకెట్స్ అయి ఉంటాయి. అదే నాకేం అర్థం కాలేదు, 90 ప్యాకెట్లు ఏంది అని. ఒకవేళ 9 అనేది వాళ్ళకి ఏమన్నా మంచిగా కలిసి వస్తుందేమో, అందుకే 90 అనేది పెట్టుకుని ఉండొచ్చు. సో మొత్తానికైతే ఇంకా పార్సిల్ సప్లై చేయడానికి బరానా అయితే బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత మన లత చూశారు కదా, ఎంత ఫ్రెష్గా, హ్యాపీగా, ఆనందంగా ముస్తాబయ్యి అసలు చక్కగా తనకి అన్నీ కూడా ఏది ఎట్లా వాడాలి ఏంటి అనేది మొత్తం కూడా ఇతను పక్క నుండి చెప్తున్నాడనమాట. చిన్నపిల్లలు చక్కగా చాపేశారు, పడుకోబెట్టారు. ఎల్లెలక పడుకొని టీవీ చూస్తున్నారు. అసలు పదే అంత చిన్నపిల్లల్ని ఇట్లా ఎల్లెలక పడుకోబెడుతున్నప్పుడు తల అనేది కింద ఇట్లా వాలిపోతుంది కదండి. అయితే ఇంకా చాలా ఎత్తు పెట్టాలి, అలాగే మందం ఉండాలి. వాళ్ళ తలకు మాత్రమే కాదు, స్కిన్ కూడా ఒత్తుకుపోతుంది అనమాట కింద నేలకి. ఒక బొంతలు లాంటివి లేకుంటే పరుపులు ఉన్నాయి కదా, ఆ పరుపులైనా వేసేసి పరుపు మీద ఏదన్నా దుప్పటి వేసేసి పడుకోబెట్టవచ్చు కదా. అంటే నైట్ మాత్రమే దాని మీద పడుకోబెడుతున్నారా? ఆఫ్టర్నూన్ కూడా పరుపు వేసేసి ఒకవేళ టాయిలెట్ పోస్తారు అనుకుంటే మీరు ఎలాగూ అది డైపర్స్ యూజ్ చేస్తున్నారు, ఇంకా భయం ఎందుకు? ఒకవేళ ఫ్రీగా ఉంచాలి అనుకున్నా కూడా మ్యాట్ లాంటిది వేసేసి దుప్పటి వేసేయచ్చు. సో అయితే పిల్లలకి ఒత్తిడి తగులుతుంది కదా తలకైనా సరే. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఏం కనిపించదు, కానీ పెద్ద అవుతున్న కొందికి తల చొట్టబోయేది కనిపిస్తుంది కంపల్సరిగా. సో ఏదైతేనేమి ఏమిటి, పిల్లలు చాలా హ్యాపీగా, అసలు చిన్నపిల్లలు మనం పడుకోబెడితే చాలు టీవీ చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే టీవీ అనేది పెట్టి ఉంచితే అల్లరి చేయకోకుండా, ఏడవకోకుండా చక్కగా చూస్తారు అని, మన పని మనం ఏదో చేసేసుకోవచ్చు అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే టీవీ పెట్టేసి వదిలేసి పిల్లలు పడుకోబెట్టేశారనమాట. కానీ పదే టీవీ కూడా చూపించకూడదండి చిన్నపిల్లలకి, అసలు ఎంత దెబ్బ. సో మీరు దూరం నుంచే పడుకోబెట్టి చూపిస్తుండొచ్చు, కానీ వాళ్ళు కింద టీవీ హైట్ కంటే డౌన్లో ఉన్నారు. అంత డౌన్లో నుంచి కళ్ళు ఇట్లా పెట్టి చూస్తున్నప్పుడు ఆ కళ్ళు ఎలా లాగుతాయి? అసలు చిన్నపిల్లలకి ఎంత చిన్న నరాలు ఉంటాయి, ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. మంచం కూడా కాదు, చిన్న మంచాలు ఉంటాయి, ఆ మంచం వేసి మంచంలో అన్న పడుకోబెట్టేసి ఇటు గోడ వైపు జరిపేస్తే కొంచెం అంటే డిస్టెన్స్ ఉంటుంది, అలాగే వాళ్ళు చూడటానికి కూడా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఏదైనా పనిలో ఉన్నప్పుడు పిల్లలు విసిగించకుండా, ఏడవకుండా ఉండాలంటే ముందు ఎక్కువగా చేసే పని టీవీ పెట్టేసి వదిలేస్తున్నారండి. అసలు అలా చేయకూడదు. ఎక్కువగా మూవ్ అయ్యే బొమ్మలు ఉంటాయన్నమాట, కీ ఇచ్చేవి కానీ, లేకుంటే మ్యూజిక్ ఉంటాయి కదా, మ్యూజిక్ మనం ప్లే చేస్తే మ్యూజిక్ వస్తుంది. ఆ సౌండ్ సిస్టమ్ కూడా పిల్లలు చాలామంది వినటానికి ఇష్టపడతారు. వాళ్ళు మాటలు రాకపోయినా కూడా వాళ్ళు వింటారు, వినికిడి శక్తి కంపల్సరీగా ఉంటుంది కదా. అలా చెవులతో వినేసి మైండ్తో ప్రశాంతంగా వాళ్ళు అందులో లీనమైపోతారు. ఆ విధంగా కూడా వాళ్ళు అందులో పడిపోతే చక్కగా ఏడవకోకుండా అదే వినాలి అన్నట్టుగా ఉంటారు. సో అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా. పదే టీవీ ఎందుకు పెట్టి ఇప్పటి నుంచి వాళ్ళకి కెమెరాలకి, టీవీలకి అలా ఎందుకు అలవాటు చేస్తున్నారో అర్థం కావట్లేదు.
ఈ లత అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నాకు సంబంధమే లేదు. ఆ పిల్లలు పడుకోబెట్టాను, టీవీ ఆన్ చేసేసాను. ఇంకా నా పని నేను చూసుకుంటానన్నట్టుగా ఉంది. కానీ కింద పడుకోబెట్టినా కూడా మెత్తటి కింద ఏదైనా దుప్పట్లు అలాంటివి వేసేసి పడుకోబెట్టొచ్చు, పరుపు వేసి పడుకోబెట్టొచ్చు. లేకుంటే మంచంలో అయితే అంత ఒత్తిడి ఉండదనమాట తలకి. అంటే వాళ్ళు ఏంటంటే తల కింద పెడుతున్నాం కదా మనం, ఇంకేముంటుందిలే అనుకుంటున్నారు. అది ఇప్పుడు కనిపించదు. పిల్లలు ఎదుగుతున్న కొందికి తల చుట్టబోతుంది అనమాట, అది తెలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ తయారయ్యేసరికి 6 అవర్స్ టైం పట్టింది. దీనికి ఎంత హంగామా చేశానో, లైటింగు, పెయింటింగు, స్టోన్స్, కుందమ్స్ అన్నీ అంటించేసాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.